అస్సలాము అలైకుం. హాయ్ అండి. ఈరోజు శారీలో లాంగ్ ఫ్రాక్ కటింగ్ చూపిస్తున్నానండి. చూసేయండి. కుచ్చు వస్తుందండి. మనకు ఫ్రాక్ వచ్చేసి కింద కుచ్చు అయితే వస్తుంది. గౌన్ టైప్ అండి. ఫ్రాక్ అయితే చూపిస్తున్నాను. వీడియో అయితే చివరి వరకు చూడండి. అర్థమైతే తప్పకుండా మన ఛానల్ను లైక్ చేయండి. అలాగే కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫాలో అవ్వండి. మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్కు యూస్ అవుతుంది అనుకుంటే షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం కామెంట్ చేస్తూ ఉండండి. మన ఛానల్లో వచ్చేసి కుకింగ్, అలాగే వ్లాగ్స్, టైలరింగ్ సంబంధించిన వీడియోస్ అయితే వస్తూ ఉంటాయండి. ఇంకా ఇప్పుడైతే చూడండి, ఇక్కడ నేను లైనింగ్ అయితే తీసుకుంటున్నానండి. ఇంకా ఇక్కడ నేను అయితే లైనింగ్ 4 మీటర్ అయితే తీసుకున్నానండి. 4 మీటర్ల లైనింగ్ తీసుకున్నాను. చూడండి, కొలిచి మీ ముందరనే ఇంకా 4 మీటర్ల లైనింగ్ అయితే మనకు ఫ్రాక్ అయితే సరిపోతుందండి. హ్యాండ్స్కు అలాగే బాడీకి బాటమ్ పార్ట్కి మొత్తం 4 మీటర్స్ అయితే కావాలండి. ఈ విధంగా 4 మీటర్స్ తీసుకున్న తర్వాత ఇప్పుడైతే చూడండి, మనం అంచుల వైపుకు ఈ విధంగా ఫోల్డింగ్ చేసి వేసుకోవాలండి. ఇలా ఫోల్డింగ్ చేసుకొని హెచ్చు తగ్గులు ఏమైనా ఉంటే మనము కటింగ్ అయితే చేసుకోవాలండి. క్రాసులు ఉంటాయి కదా, లైనింగ్ అయితే క్రాస్ వస్తుందండి. ఇంకా క్రాసులు అనేవి నీట్గా కటింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడైతే చూడండి, నేను బాడీ లూజ్ ఏ విధంగా తీసుకోవాలో చూపిస్తున్నానండి. ఇక్కడ క్లాత్ అనేది కరెక్ట్గా ఉందో లేదో 1-2 సార్లు అయితే చెక్ చేసుకోండి. ఆ తర్వాత చూడండి, బాడీ రాంగ్ సైడ్కి తిప్పుకొని ఈ విధంగా మనము డాట్స్ వేస్తాం కదా, బ్యాక్ సైడ్ కానీ ఫ్రంట్ సైడ్ కానీ డాట్స్ అయితే వేస్తామండి. తప్పనిసరిగా మనము ఫ్రాక్ అయితే డాట్స్ అయితే వేస్తామండి. డాట్ దగ్గరికి పైన ఈ విధంగా ఫోల్డింగ్ చేయాలండి. బాడీకి ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకుంటే మనకు ఇంకా డాట్స్తో కలిపి ఖర్చులతో కలిపి మనకు లూజ్ అయితే వస్తుంది. ఒకసారి మీకు ఆల్తీ డ్రెస్ గుని కొలిచి చూపిస్తాను చూడండి. ఇక్కడ టెస్ట్ దగ్గర మనం కుట్లతో కలిపేసి కొలుచుకోవాలండి. ఈ విధంగా కొలుచుకుంటే నాకైతే 18 ఇంచులు అయితే వచ్చిందండి. ఈ విధంగా మనము కొలిచి చూసుకోవాలండి. లూజ్ అనేది చూసుకున్నాం కదా, ఇదే విధంగా ఇక్కడ వేసుకోవాలండి. బ్యాక్ పార్ట్కి ఒకటి, ఫ్రంట్ పార్ట్కి ఒకటి అండి. ఈ పీసులు వచ్చేసి మనం డబుల్ ఫోల్డింగ్ చేసాం కదా, బ్యాక్ పార్ట్కి ఒకటి, ఫ్రంట్ పార్ట్కి ఒకటి 18 ఇంచులు అయితే వస్తుందండి. లూజు ఖర్చులతో కలిపి మనకు 18 ఇంచులు అండి లూజ్ వచ్చేసి. ఈ విధంగా మార్కింగ్ వేసుకొని ఇంకా మనము లూజు ఎంత వస్తుందో చూసుకున్న తర్వాత ఇంకా ఇదే విధంగా ఒక 2-3 దగ్గర మార్కింగ్ వేసుకొని స్ట్రైట్గా లైన్ అయితే మార్కింగ్ వేసుకోవాలండి. ఈ విధంగా మనము ఒక 2-3 దగ్గర ఈ విధంగా కరెక్ట్గా మనం ఎంత లూజ్ అయితే తీసుకున్నామో అంతే లూజుతో ఒక 2-3 చోట్ల ఈ విధంగా మార్కింగ్ వేసుకొని ఈ విధంగా మార్కింగ్ అయితే కలుపుకోవాలి. చూడండి, చూస్తున్నారు కదా, ఈ విధంగా మనము కరెక్ట్గా వచ్చే విధంగా స్ట్రైట్గా మార్కింగ్ అయితే వేసుకొని ఇప్పుడు కటింగ్ చేస్తే మనకు బాడీ అనేది లెవెల్గా వస్తుందండి. ఈ విధంగా క్లాత్ నీట్గా జరుపుకొని ముడతలు అనేవి లేకుండా నీట్గా ఈ లూజ్ అయితే కటింగ్ చేసుకోవాలండి. ఇప్పుడు ఇక్కడ మనం ఓపెన్ అయితే చేసేయాలి. చూడండి, ఇక్కడ ఓపెన్ చేసే వైపేనండి మనకు లూజ్ వచ్చేది. ఈ విధంగా ఓపెన్ చేసుకోవాలా. చూడండి, మీకు అర్థం కావాలని నేను స్లోగా చూపిస్తున్నానండి. మీరు ఒక 15 మినిట్సే కదా, కాస్త చూసేయండి. 15 మినిట్స్ కూడా లేదండి, 14 మినిట్సే ఉంది. 14 నిమిషాల్లో మీకు ఫ్రాక్ అనేది కటింగ్ అయితే చూపిస్తున్నానండి. చూసేయండి. ఆ తర్వాత ఇలా ఒక్కొక్క పీసు విడదీసేసి మనం అంచు వైపుకు ఫోల్డింగ్ చేసి ఈ విధంగా వేసుకోవాలండి. అడ్డంగా ఫోల్డింగ్ చేసేసి అంచు వైపుకు ఈ విధంగా మనం ఒక దాని మీద ఒకటి అయితే వేసుకోవాలండి. ఇక్కడ వచ్చేసి మనకు 4 లేయర్స్ అయితే వస్తుందండి. 4 మడతల మీద క్లాత్ అయితే వస్తుంది. ఫోల్డింగ్ అనేది మన వైపుకి అయితే పెట్టుకోవాలండి. ఇక్కడ బాడీ పొడవు వచ్చేసి చూడండి 14.5 ఇంచులు అయితే బాడీ పొడవు అయితే తీసుకుంటున్నానండి. ఈ విధంగా 14.5 ఇంచులు అయితే బాడీ పొడవు అయితే తీసుకొని ఇంకా ఎగస్ట్ వచ్చిన క్లాత్ను స్ట్రైట్గా లైన్ అయితే మార్కింగ్ చేసుకోవాలండి. ఈ విధంగా మార్కింగ్ చేసుకుని ఎగస్ట్ వచ్చిన క్లాత్ను అయితే కటింగ్ చేసేస్తున్నా. చూడండి, ఈ విధంగా నీట్గా కటింగ్ చేసుకున్న తర్వాత ఇంకా మనము నెక్ మార్కింగ్ అలాగే సంకదింపు మార్కింగ్ మొత్తం అయితే మార్కింగ్ చేసుకోవాలండి. ఇంకా ఇక్కడైతే చూడండి, నెక్ ఎడల్పు వచ్చేసి 2 ఇంచులు అండి. చూస్తున్నారు కదా, ఇక్కడ నెక్కు ఎడల్పు 2 ఇంచులు అండి. అలాగే నెక్కు పొడవు వచ్చేసి 6 ఇంచులు అండి. మీరు కావాలంటే 7-7.5 వరకు అయినా పెట్టుకోవచ్చు. ఫ్రంట్ నెక్కు డీప్ తొడిగే వాళ్ళు ఉంటారు, 7-7.5 వరకు ఫ్రంట్ నెక్ అయితే పెట్టుకోవచ్చు అండి. ఇంకా అంతకుమించి పెట్టుకుంటే మనకు టెస్ట్ దగ్గర గలీజ్ ఉంటుంది. ఇంకా తర్వాత షోల్డర్ వచ్చేసి 3 ఇంచులు అయితే పెడుతున్నా. చూడండి, మనకు మొత్తం నెక్కు షోల్డర్ వచ్చేసి 5 ఇంచులు అయితే వచ్చిందండి. ఇక్కడ నేను సంకదింపు వచ్చేసి 5.5 ఇంచులు అయితే తీసుకున్నానండి. ఈ విధంగా డబ్బా బాక్స్ వేసుకొని మనము
రౌండ్ షేప్ అయితే ఇవ్వాలండి. ఇక్కడ మనం రౌండ్ షేప్ అయితే ఈ విధంగా రౌండ్ తిప్పుకోవాలా చూడండి. ఈ విధంగా సంఘ భాగంలో రౌండ్ అయితే తిప్పుకోవాలండి. మీ దగ్గర కర్వ్ స్కేల్ ఉంటే కర్వ్ స్కేల్తో అయినా రౌండ్ షేప్ అయితే ఇచ్చేయండి. ఇక్కడ టెస్ట్ వచ్చేసి చూడండి 7.5 ఇంచులు అండి. టెస్ట్ వచ్చేసి మనకు 15 ఇంచులు అండి. టెస్ట్ 15 ఇంచుల్లో మనం హాఫ్ ఫోల్డింగ్ చేసి 7.5 అండి. ఎగస్ట్రా ఖర్చుకు 2 ఇంచులు. చూసారా ఎంత కరెక్ట్గా మనకు మెజర్మెంట్ అయితే వచ్చేసిందో. ఇంకా కింది సైడ్ మనం డాట్స్ వేస్తాం కాబట్టి నడుములు అయితే ఇక్కడ అడ్జస్ట్ అవుతుందండి. ఈ విధంగా మనము సైడ్ జాయిన్ చేసే వైపు ఇలా క్రాస్గా ఒక హాఫ్ ఇంచు క్రాస్గా ఈ విధంగా మనము కిందికి దింపుకోవాలో చూడండి. పైనుంచి కిందికి క్రాస్గా ఈ విధంగా నేను మార్కింగ్ వేసేది మీకు కనిపించింది చూడండి స్కేల్ ఉన్న దగ్గర. ఇంకా నెక్ వచ్చేసి ఇలా నేను ఫ్రంట్ నెక్ వచ్చేసి ఇలా వంపుగా కొద్దిగా రౌండ్ షేప్లో వంపుగా అయితే మార్కింగ్ వేసుకున్నా చూడండి. ఇదిగోండి ఇప్పుడు నేను కటింగ్ చేస్తున్నా కదా, కొద్దిగా ఇలా మనము పైకి ఒక హాఫ్ ఇంచ్ ఈ విధంగా తీయడం వల్ల మనకు బాడీ ఫిట్టింగ్ అనేది నీట్గా వస్తుందండి. ఈ విధంగా ఒక హాఫ్ ఇంచు మనము ఎగస్ట్రా కటింగ్ చేసుకోవడం వల్ల మనకు ఫిట్టింగ్ అనేది నీట్గా వస్తుంది. ఆ తర్వాత మనము సంఘభాగం ఏ విధంగా అయితే మార్కింగ్ వేసుకున్నామో అదే విధంగా కటింగ్ అయితే చేస్తున్నా చూడండి. ఇంకా తర్వాత నెక్ వచ్చేసి చూడండి ఈ విధంగా కొద్దిగా నేను వంపు ఇచ్చేసానండి. రౌండ్ నెక్లోనే కొద్దిగా వంపు మాదిరి ఈ విధంగా మార్కింగ్ చేసుకొని ఇంకా కటింగ్ అయితే చేస్తున్నా చూడండి. ఇంతేనండి ఫ్రంట్ పార్ట్ అయితే. ఇంకా బ్యాక్ పార్ట్కు ఇక్కడ ఒక మార్కింగ్ అయితే వేసుకోండి ఎడల్పు దగ్గర. ఇంకా తర్వాతకు వచ్చేసి ఫ్రంట్ నెక్ వచ్చేసి నేనైతే 7 ఇంచులు పెడుతున్నానండి. మీరు కావాలంటే 8-9 ఇంచులైనా పెట్టుకోవచ్చండి. చూస్తున్నారు కదా నేను ఇక్కడ 7 ఇంచులు అయితే పెడుతున్నాను. మీరు కావాలంటే 8-9 ఇంచుల వరకు పెట్టుకోవచ్చండి. ఈ విధంగా మీ ఇష్టం అండి. బ్యాక్ పార్ట్లో మనం ఇష్టం వచ్చిన నెక్ అయితే మార్కింగ్ వేసుకోవచ్చు. ఇంకా ఈ మార్కింగ్ మనం ఈ విధంగా స్కేల్ పెట్టుకొని మార్కింగ్ అడ్డంగా ఒక లైన్ స్ట్రైట్గా ఒక లైన్ ఈ విధంగా మార్కింగ్ వేసుకొని ఇంకా నేనైతే రౌండ్ నెక్ అయితే మార్కింగ్ చేస్తున్నా చూడండి. మీకు కావాలంటే కుండ నెక్ మోడలు లేదంటే మీ ఇష్టం వచ్చిన నెక్ అయితే కటింగ్ చేసుకోవచ్చండి. ఇంకా ఇప్పుడైతే చూడండి ఈ విధంగా రౌండ్ నెక్ అయితే కటింగ్ చేస్తున్నా చూడండి. ఇంకా ఈ విధంగా మనము బాడీ కటింగ్ అయితే కంప్లీట్గా అయిపోయిందండి. ఇంకా మెయిన్ క్లాత్ని ఏ విధంగా కటింగ్ చేసుకోవాలో చూపిస్తున్నాను చూడండి. శారీ వచ్చేసి మీరు ఫస్ట్గా శారీ అయితే చూసేయండి. శారీ చూడండి ఇదండి శారీ అయితే. ఇంకా ఈ శారీ అయితే నేను శారీస్ అయితే ఎక్కువ కట్టుకోనండి. నాకు ప్రతి ఒక్కటి బ్యాక్ పెయిన్ అండి ప్రాబ్లం అయితే. శారీ కట్టుకోవాలన్నా బ్యాక్ పెయిన్ వల్ల నించోలేను. శారీ కట్టుకునేదానికి నాకు నొప్పి భరించలేనండి. ఇంకా అందుకని చెప్పేసి నేను ఎక్కువ డ్రెస్సెసే యూస్ చేస్తానండి. ఇంకా ఇంట్లో ఉన్న శారీస్ అన్నీ ఇంకా మా పాప ఇంకా నాకు ఒకటే సతాయిస్తుంది. నాకు డ్రెస్ కటింగ్ చూపిస్తావా లేదా, నాకు స్టిచ్చింగ్ నేర్పిస్తావా లేదా అని చెప్పేసి ఇంకా సరే అని చెప్పేసి ఈరోజైతే మా పాపకు డ్రెస్ అయితే కటింగ్ చేసి ఇస్తున్నానండి. ఇంకా ఈ విధంగా పల్లో పాడేది తీసుకొని బాడీకి అయితే కటింగ్ చేస్తున్నా చూడండి. ఈ విధంగా మనకు సరిపోయేమైనా ఫోల్డింగ్ చేసుకొని ఈ విధంగా పల్లో పాటలో అయితే నేను బాడీ పార్ట్ అయితే కటింగ్ చేస్తున్నా చూడండి. ఇది వచ్చేసి బాడీ పార్ట్కు చూడండి ఈ విధంగా బాలకు బాక్సులు అయితే వచ్చిందండి. ఇక్కడ వచ్చేసి ఒక పెద్ద బాక్స్ మాదిరి అయితే వచ్చింది. అది వచ్చేసి నేను ఫ్రంట్ పార్ట్కు పడే విధంగా బ్యాక్ పార్ట్కు ఫ్రంట్ పార్ట్కు పడే విధంగా ఈ బాక్స్ అండి ఫ్రంట్ పార్ట్కు బ్యాక్ పార్ట్కు పడే విధంగా మధ్యలోకి వేస్తున్నా చూడండి. ఇంకా ఈ విధంగా మనం సెట్ చేసుకొని కటింగ్ అయితే చేసుకోవాలండి. మెయిన్ క్లాత్ అయితే ఈ విధంగా చుట్టూ ఒక 1/2 ఇంచు కానీ 1/2 ఇంచు కానీ క్లాత్ ఎగస్ట్రా పెట్టుకొని కటింగ్ అయితే చేసుకోవాలండి వీడియోలో చూపించే విధంగా. ఇంకా నేను ఇంత స్లోగా ఎందుకు కటింగ్ చేస్తున్నా అంటే మీకు అర్థం కావాలి ప్రతిదీ అని చెప్పేసి నేను స్లోగా అయితే కటింగ్ చేస్తున్నానండి. నేను ఏ విధంగా కటింగ్ చేస్తున్నా అనేది మీకు అర్థం కావాలి కాబట్టి నేనైతే ఇంత స్లోగా మీకు చూపిస్తున్నానండి. చూసారు కదా ఈ విధంగా ఇంకా మనకు బాడీ పార్ట్ మెయిన్ క్లాత్ని కటింగ్ అయిపోయిందండి. ఈ విధంగా అయితే వస్తుంది మనకు. చూసారు కదా ఎంత నీట్గా మనకు
బాడీ అనేది కటింగ్ అయిపోయిందో. ఇంకా హ్యాండ్స్కి కటింగ్ అయితే చూపిస్తాను, చూసేయండి. ఇక్కడ హ్యాండ్ కోసం చూడండి, నేను శారీకి వచ్చిన అంచు అయితే వేయలేదండి. ఇంకా హ్యాండ్ పొడవు వచ్చేసి ఇక్కడ నేను 14 ఇంచులు అయితే పెడుతున్నానండి. మా పాపదే ఇంకా 14 ఇంచులు అయితే పెడుతున్నా చూడండి. ఇక్కడికి ఒక మార్కింగ్ అయితే వేసుకోవాలండి. నేనైతే అందాజుగానే హ్యాండ్ అయితే కటింగ్ చేస్తానండి. ఇంకా మీకు చూపిద్దామనేది చెప్పేసి నేనైతే ఈ విధంగా చూడండి. మనకు టెస్టులో 4వ భాగం ఎంత వచ్చింది, 7.5 వచ్చింది కదా. ఇక్కడ అదే మార్కింగ్ అయితే వేసుకోవాలండి. ఆ తర్వాత డౌన్ కోసం ఒక 3 ఇంచులు అయితే తీసుకోవాలండి. ఈ విధంగా డౌన్ కోసం ఒక 3 ఇంచుల దగ్గర ఒక మార్కింగ్ వేసుకొని, ఆ తర్వాత ఈ విధంగా చిన్నగా రౌండ్ షేప్ అనేది మనం హ్యాండ్ షేప్ అనేది మార్కింగ్ వేసుకోవాలి చూడండి. చాలా సింపుల్గా నేనైతే గుర్తుగా కటింగ్ అయితే చేస్తానండి. నేను మా హ్యాండ్కు అందుకు బ్లౌజ్కి నేను టేప్ అయితే యూజ్ చేయనండి. ఈ విధంగా హ్యాండ్ మార్కింగ్ ఇచ్చిన తర్వాత ఇంకా కటింగ్ అయితే చేసుకోవాలండి. మీకు మార్కింగ్ సరిగా కనిపిస్తుందో లేదో చూడండి. నేను కటింగ్ చేసేది అయితే మీకు కనిపిస్తుంది కదా. ఈ విధంగా హ్యాండ్ అయితే కటింగ్ చేసుకోవాలండి. చూసారు కదా ఎంత నీట్గా మనకు హ్యాండ్ కటింగ్ అయిపోయిందో. ఇంకా కింది బాటం పార్ట్ కోసం అయితే కటింగ్ చేసుకుందామండి. శారీలో ఇంకా నేను పల్లో పార్ట్ అయితే పక్కకు తీసాను కదా. ఇంకా శారీలో వచ్చేసి నేను 3 మీటర్లు అయితే క్లాత్ తీసుకుంటున్నానండి. మా పాప అయితే చాలా బక్కగా ఉంది. ఇంకా ఎందుకు అని చెప్పేసి ఎక్కువ క్లాత్ ఎందుకు అని చెప్పేసి నేను ఫ్రంట్ పార్ట్కు 1.5 మీటర్, బ్యాక్ పార్ట్కు 1.5 మీటర్, మొత్తం 3 మీటర్లు అయితే ఇక్కడ నేను క్లాత్ అయితే తీసుకుంటున్నానండి. ఈ విధంగా కొలుచుకొని క్లాత్ అయితే తీసుకుంటున్నాను చూడండి. ఇంకా ఎగస్ట్ అయితే 1 మీటర్ మైన ఎగస్ట్ అయితే వచ్చిందండి. 1.5 మీటర్న్నర మైన ఎగస్ట్ అయితే వచ్చింది. ఇంకా క్లాత్ కటింగ్ చేసేసి పక్కకు అయితే తీసేసానండి. చూడండి ఈ విధంగా మనకు క్లాత్ ఎగస్ట్ వచ్చిన క్లాత్ని అయితే కటింగ్ చేస్తున్నా చూడండి. ఈ విధంగా కటింగ్ అయితే చేసుకోవాలండి. ఎగస్ట్ వచ్చిన క్లాత్ను మీరు కావాలంటే మొత్తం అయినా వేసుకోవచ్చు. మొత్తం వేసుకుంటే మనకు గోలు ఇంకా ఎక్కువ వస్తుంది. మీ ఇష్టం అండి, కావాలంటే మొత్తం వేసుకోండి. ఇంకా ఎప్పుడైతే చూడండి నేను ఆది డ్రెస్సుకు కింద పొడవు అయితే కొలుచుకుంటున్నానండి. పొడవు వచ్చేసి ఇక్కడ 35 ఇంచులు అయితే వచ్చిందండి. ఇంకా కింద ఫోల్డింగ్ చేసి స్టిచ్ చేయాలనుకుంటే ఒక 2 ఇంచులు కానీ 1 ఇంచు కానీ ఎగస్ట్ పెట్టుకోవాలండి. ఇక్కడైతే నేను ఫోల్డింగ్ ఏం చేయలేదండి, అంచు వచ్చింది కాబట్టి. ఇంకా కరెక్ట్గా తీసుకొని 35, ఒక 1/2 ఇంచు ఖర్చు కోసం అయితే పైన కుచ్చు జాయిన్ చేస్తాం కదా, నడుము దగ్గర జాయిన్ చేయడం కోసం ఒక 1/2 ఇంచు ఎగస్ట్ పెట్టుకొని ఇంకా వచ్చిన క్లాత్ను ఈ విధంగా కటింగ్ అయితే చేస్తున్నా చూడండి. పై వైపున క్లాత్ను ఈ విధంగా కటింగ్ అయితే చేస్తున్నానండి. ఫ్లవర్స్ వచ్చాయి కదా, ఫ్లవర్స్ మనకు పై వైపుకి వచ్చే విధంగా చూసుకోవాలండి. ఈ విధంగా కటింగ్ చేసుకొని ఇంకా ఫ్రంట్కు బ్యాక్కు 2 సపరేట్ అయితే చేసుకోవాలండి. ఈ విధంగా 2 మధ్యలో ఫోల్డింగ్ చేసేసి 2 సమానంగా పట్టుకొని మధ్యలో కటింగ్ చేసుకుంటే మనకు ఫ్రంట్కు బ్యాక్కు 2 వైపులా వస్తుందండి. చూసారు కదా ఈ విధంగా ఫోల్డింగ్ చేసేసి మధ్యలో ఓపెన్ అయితే చేసుకోవాలండి. ఇంతేనండి, చాలా అంటే చాలా సింపుల్గా ఫ్రాక్ అనేది కటింగ్ చేసుకోవచ్చు. అయితే ఈ ఫ్రాక్ నేను స్టిచ్ చేయడం లేదండి, మా పాప అయితే స్టిచ్ చేస్తుంది. మీరు ఒకసారి చూపిస్తాను, చూసేయండి. ఇంకా కటింగ్ అయితే చేశాను కదా, ఇంకా మా పాప అయితే స్టిచ్చింగ్ చేస్తుందండి, చూపిస్తాను చూసేయండి. ఇంకా చూడండి మా పాప అయితే బాడీ అయితే స్టిచ్ చేస్తుందండి. చాలా అంటే చాలా నీట్గా అయితే స్టిచ్ చేస్తుంది. మీకు దగ్గర నుంచి చూపిస్తాను చూడండి. ఇంకా మొత్తం నెక్ అయితే తిప్పిందండి, క్యాన్వాస్ అయితే వేయలేదు. నేర్చుకుంటుంది కదా, ఇంకా క్యాన్వాస్ వేసేది అయితే చూపించలేదండి, ఓన్లీ నెక్ తిప్పేదైతే చూపిస్తున్నాను. ఇంకా 1, 2 తిప్పేది నీట్గా స్టిచ్ చేస్తే ఇంకా నెక్స్ట్ క్యాన్వాస్ వేసి ఏ విధంగా స్టిచ్ చేయాలో చూపిస్తానండి. ఈ విధంగా మొత్తం చుట్టూ లైనింగ్ నెక్ తిప్పి చుట్టూ లైనింగ్ అయితే అటాచ్ చేసిందండి. సేఫ్టీ పిన్స్ అయితే పెట్టింది చూడండి, కదలకోకుండా క్లాత్. ఇంకా చూడండి నేను చెప్పిన బాక్స్ అయితే ఇదేనండి. ఫ్రంట్ బ్యాక్ 2 వైపులా ఈ బాక్స్ వచ్చే విధంగా నేను వేసుకొని కటింగ్ అయితే చేశానండి. ఈ విధంగా పల్లో పాటుతో అయితే బాడీ కటింగ్ చేసుకోవాలండి, నీట్గా ఉంటుంది.
ఇంకా ఆ తర్వాత చూడండి నెక్ అయితే ఎంత నీట్గా స్టిచ్ చేసిందో కదా, రౌండ్ నెక్ ఎంత నీట్గా వచ్చిందో. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి అయితే వెళ్ళండి.